ఒక రాజ్యానికి విజయేంద్రుడే రాజు ఉండేవాడు. ఆ విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు, నిరంకుశుడు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. అతని పరిపాలన కూడా అతని వల్లనే ఉండేది. రాజును ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవరికీ లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఎదిరిస్తే చాలా కఠినంగా హింసించేవాడు. సభలో అందరి ముందు నానా హింసలు పెట్టేవాడు. ఆ రాజ్యంలో రవివర్మ, గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పట్ల మరొకరికి ఎంతో నమ్మకం, విశ్వాసం, అభిమానం, ప్రేమానురాగాలు చాలా గొప్పగా ఉండేవి. రాజుగారి అఘాయిత్యాలను చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు. ఒకరోజు రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట హాజరుపరచడానికి తీసుకెళ్లారు. రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజుగారి అకృత్యాలను విమర్శించాడు. ప్రభు, ఇతను మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే విన్నాను, అందుకనే మీ దగ్గరకు తీసుకొచ్చాను ప్రభు. నన్ను ఇలా బంధించి తీసుకొచ్చేంత మాత్రాన భయపడతాననుకున్నారా ప్రభు? అయినా నేను చేసిన తప్పేంటి? మీ గురించి తప్పుగా మాట్లాడటమా? మీరు చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియపరిచాను, అది నేను చేసిన తప్ప. ప్రజలకు పంచాల్సిన సంపదను మీరు ఒకరే అనుభవిస్తున్నారు. అవన్నీ ప్రజలకు చెందాల్సినవి. నీకెంత ధైర్యం ఉంటే నా సభలో నన్ను ఎదిరించి మాట్లాడతావు? దీనికి తగిన శిక్షను నువ్వు అనుభవించాల్సిందే. భగీరా, ఇతన్ని బంధించి జైల్లో పెట్టండి. కొద్ది రోజుల తర్వాత మీ శిక్షను వేయండి. సరే ప్రభు, మీరు చెప్పినట్లే చేస్తాను. అలా రాజు ఆజ్ఞ మేరకు రవివర్మను జైల్లో పెట్టారు. గుణశర్మ ఇదంతా తెలుసుకుని మిత్రుడిని కారాగారంలో కలిసి మాట్లాడటానికి వచ్చాడు. వాళ్ళిద్దరి సంభాషణ ఇలా ఉంది. గుణశర్మ ఇలా అంటాడు: నీకోసం నేను చేయగలిగింది చేస్తాను, నా ప్రాణాలు కూడా లెక్క చేయను. నీ కోరిక ఏమిటి అని అడిగాడు. సంతోషంతో రవివర్మ, మిత్రమా, నేను మరణించేలోపు ఒక్కసారైనా నా తల్లి చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది. ఇంతకంటే నాకు వేరే కోరిక ఏమీ లేదు అని అన్నాడు. వెంటనే గుణశర్మ రాజు దగ్గరకు వెళ్ళి తన మిత్రుడి కోరికను తెలియజేశాడు. అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను. దయచేసి ఒక్కసారికి విడుదల చేయండి. చెప్పిన గడువు లోపల నువ్వు రాకపోతే అతనికి బదులు మరణదండన అనుభవించాల్సి వస్తుంది. అది నీకు సరేనా? సరే ప్రభు. రాజు అతని మిత్రుని మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ ఇద్దరి మిత్రుల గురించి అంతకుముందే తెలుసుకొని ఉన్నాడు. అందుచేత అతని కోరిక మేరకు మన్నించి, సరే, నీ మిత్రునికి 1 నెల రోజులు గడువిస్తున్నాను. నెల తర్వాత ఇదే రోజున నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మను విడుదల చేశాడు. 1 నెల రోజులు గడిచినవి. రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఆఖరి రోజు సాయంకాలం కావచ్చింది. రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరకు వెళ్ళి, ఏడి నీ స్నేహితుడు? జీవితంలో ఎవరిని నమ్మకు. చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. లేదు ప్రభు, నా స్నేహితుడు తప్పకుండా వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలోనే రుక్కుతో కోటలో ప్రవేశించాడు రవివర్మ. మిత్రుడి దగ్గరకు వచ్చి కౌగులించుకొని, ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను. దారి పొడుగుగా అడ్డంకులే. మీ దయ వల్ల నా వాళ్ళను చూడగలిగాను. వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను.
నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు. నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని చూడలేదు. అని రాజు అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రాజు రవివర్మ గుణశర్మతో ఇలా అంటాడు. మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈనాటి నుండి నేను ప్రజల యందు ప్రేమానురాగాలతో ఉంటాను అని ఆ రాజు ఇద్దరిని విడుదల చేశాడు. ఇది ఇవాళ కథ.